గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 50-51 సచివాలయంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్కి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల మూలంగా ఇప్పుడు ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్ లేక ఇబ్బంది పడుతున్నారని, మా కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో తీరుస్తామని ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు. నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ పేరుతో ప్రతి బుధవారం కూడా ప్రజలకు వద్దకెళ్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంగడిగుంట ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల కష్టాలు, ఇబ్బందులు, వారికి అవసరాలను తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు కానీ ప్రజల్లో సమస్యలు ఉన్నటువంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళు రోడ్ వైడనింగ్ దగ్గర నుండి, కరెంటు సమస్యల దగ్గర నుండి, శానిటేషన్ దగ్గర నుండి అనేక సమస్యలతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే జగనన్న కాలనీ పేరుతో చేసినటువంటి మోసాన్ని ఈరోజు ప్రజలు మాకు ఇళ్ల స్థలాలు కేటాయించారు, కానీ ఎవరు కూడా కనీసం స్థలం కూడా చూపించినటువంటి పరిస్థితులు లేవని చెప్పి పేద మహిళలు వాపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కనీసం రోడ్లు లేక, డ్రైన్లు లేక, వీధి దీపాలు లేక, డ్రైనేజీ ఫెసిలిటీ లేక ఊరు బయట ఉన్నటువంటి పొలాల్ని ఈరోజు ప్లాట్లుగా చూపించి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితులు. ఎన్నికల ఒక్కరోజు ముందు వరకు రిజిస్ట్రేషన్లు చేసి కంటితుడు చర్యగా ఏ ఒక్క పేదవాడికి కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహాలు కల్పించేటువంటి క్రమంలో రెండు స్థలాల ఇంటి స్థలంతో పాటు PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 పథకం కింద 1,80,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి 2 నెలల్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎవరైతే అర్హులయ్యి ఇళ్ల స్థలం లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈరోజు మనందరూ కూడా తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేసేటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో పెన్షన్లను కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇల్లు పెద్దదుందనో, ఏసీ కొన్నారనో, పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ల ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమాన ఆలోచనలతో ముందుకు తీసుకుని వెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజల మనిషిగా, ప్రజలకు దగ్గరగా, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు మేము, మాతో పాటు కూటమి నాయకులందరూ కూడా తప్పకుండా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.